ఫ్రెండ్స్, ఈరోజు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏం నేర్చుకుంటున్నామంటే ఇచ్చిన ఐసోమెట్రిక్ వ్యూని ఎట్లాగా ఆర్థోగ్రాఫిక్ వ్యూగా కన్వర్ట్ చేయాలి అన్నది ఈరోజు మనము క్లాస్లో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే ఎట్లా స్టార్ట్ చేయాలి, అతి తక్కువ టైంలో ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎట్లా సొల్యూషన్ మీరు డ్రా చేయాలి అనేది పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏదైతే మీరు చేసిన మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ వల్ల మీకు ఎట్లా మార్క్స్ తగ్గినాయో ఆ మిస్టేక్స్ రానున్న ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మీరు మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఆ మిస్టేక్స్ అనేది మళ్ళీ రిపీట్ చేయొద్దు, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఫోకస్ చేయండి. పాయింట్ టు పాయింట్ నేను ఎలా డ్రా చేస్తాను, పాయింట్ టు పాయింట్ ఎలా పాయింట్స్ అనేది ప్లాట్ చేసుకుంటాను అనేది మీరు ఫోకస్ చేసి అబ్జర్వ్ చేసి క్లాస్లో మంచిగా నేర్చుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. అతి తక్కువ టైంలో మీరు ఇటువంటి ఇచ్చిన ఐసోమెట్రిక్ వ్యూని ఆర్థోగ్రాఫిక్ వ్యూగా ఈజీగా మీరు కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ మనము రెఫరెన్స్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ రెఫరెన్స్, ఇలా రెఫరెన్స్ డ్రా చేసుకుందాం. ఓకే, మీకు క్లారిటీ ఉంటుందని నేను పెన్తో డ్రా చేస్తున్నా, మీరు మాత్రము పెన్సిల్ తోటి డ్రా చేయండి. సో ఫస్ట్ ఇచ్చిన ఐసోమెట్రిక్ వ్యూని మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే మనకి అన్ని పారామీటర్స్ ఈ ఐసోమెట్రిక్ డ్రాయింగ్లో ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక లెంగ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 40 వరకు తీసుకోవాలి. ఓకే, సో 40 తీసుకున్నాక ఈ బోత్ పాయింట్స్కి సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ తోటి ఒక 15 రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ సెంటర్ తోటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 20, ఇక్కడ నుంచి ఇక్కడ 20, ఈ సెంటర్ తోటి 15 తోటి ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ లెంగ్త్ ఎంత ఇచ్చిండు, మనకి 35 ఇచ్చిండు కదా డయాగ్రామ్లో. సో ఈ పాయింట్ నుంచి 35 డ్రా చేయాలి ఇట్లా నీట్గా. ఓకే, ఇది 35, ఇది కూడా 35 ఇట్లా డ్రా చేయాలి. ఓకే, సో ఈ సెంటర్ తోటి రేడియస్ ఆర్క్ డ్రా చేసుకున్నాం కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఇది మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తున్నాం. సో ఈ ఫ్రంట్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే 15, ఇక్కడ నుంచి ఇక్కడ 15 తీసుకోవాలి. రైట్, ఈ 15 నుంచి ఒక స్టెప్ ఇచ్చిండు. ఆ థిక్నెస్ ఎంత ఇచ్చిండు అంటే 10 ఇచ్చిండు. సో ఇది 10. ఓకే, ఇది 10, తర్వాత ఇది కూడా 15, ఇట్లా నీట్గా వస్తుంది. ఓకే, సో ఇది 15, ఇది 15, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత 10. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత 10. ఇది మనకి ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తున్నాం. మీరు డయాగ్రామ్ ఐసోమెట్రిక్ వ్యూ క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 15 కాబట్టి ఆల్రెడీ ఇది రేడియస్ 15 తోటి ఆర్క్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఎంత వస్తుంది అంటే 15లో హాఫ్ ఎంత 7.5. సో ఇది 7.5, ఇక్కడ కూడా 7.5 వస్తుంది. ఓకే, సో మీరు మంచి నీట్గా డైమెన్షన్స్ వేయాలి. ఇట్లా మీకు అర్థం కావాలని ఇట్లా రాస్తున్నా. ఓకే, సో ఈ రేడియస్ వచ్చేసి మనకి ఎంత, ఈ రేడియస్ వచ్చేసి R15. ఓకే, ఈ సెంటర్ తోటి ఇది డ్రా చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫ్రంట్ వ్యూ కంప్లీట్ చేసుకున్నాం. ఫ్రంట్ వ్యూ కంప్లీట్ చేసుకున్నాక సైడ్ వ్యూ కూడా అడిగింది కాబట్టి ఏం చేయాలంటే ఇట్లా మంచిగా ఎక్స్టెండ్ ఇది ప్రొజెక్ట్ చేయాలి. లైట్గా ఇటు ప్రొజెక్ట్ చేయండి ఇటు సైడ్కి. ఓకే, సో ఈ ప్రొజెక్షన్ వల్ల దీనికి మంచి రిలేషన్ మనం చూపించవచ్చు. సో ఇది ఆల్రెడీ మనకి ఎంత 40 తెలుసు కదా, ఇది 40, ఇది 40, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత 35 ఇచ్చిండు డయాగ్రామ్లో. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 35. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రొజెక్షన్స్ మనకి సైడ్ వ్యూలో చూపించాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇటు ప్రొజెక్ట్ చేయండి. సో ఇట్లా చేయవచ్చు నీట్గా. ఈ లైన్లో ఉండాలి, ఎక్కువ తక్కువ కావద్దు. తర్వాత ఈ ఆర్క్ ఉంది కదా,
ఈ ఆర్క్ కూడా లైన్గా ఈ ఆర్క్ లెవెల్గా ఇటు ప్రొజెక్ట్ చేయండి. ఇది లైట్గా ఉండాలి. ఓకే, మీరు పెన్సిల్ తోటి లైట్గా డ్రా చేయండి. సో ఫ్రంట్ వ్యూ అయిపోయింది, సైడ్ వ్యూ అయిపోయింది. సో దీనిది డైమెన్షన్స్ చూపిస్తాను. ఇట్లా లైట్గా డ్రా చేసి, ఓకే, ఇది 40, మంచిగా పెద్దగా రాయాలి, చిన్న చిన్నగా రాయద్దు. ఇది మనకు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఫ్రంట్ వ్యూలో ఇది ఎంత, ఇది 35, ఇది 35. ఓకే, సో ఫ్రంట్ వ్యూ అయిపోయింది, సైడ్ వ్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, టాప్ వ్యూ డ్రా చేయాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ మంచి జాగ్రత్తగా చూడండి. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకున్నాం, సైడ్ వ్యూ డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేసుకోవాలి. టాప్ పార్ట్లో మనకి ఏమేమి కనిపిస్తుంది అవన్నీ మనము టాప్ వ్యూలో డ్రా చేసుకుందాం. సో ఇవన్నీ ఇట్లా ప్రొజెక్షన్స్ అన్నీ ఇటు కిందికి పంపించేసుకుంటే బేసిక్ స్ట్రక్చర్ ఏం మారదు ఈ మన టాప్ వ్యూలో. సో ఇట్లా ఇది టాప్ వ్యూ. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత, ఇక్కడ నుంచి ఎంత, ఇది 40, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత, 35. ఇవన్నీ ఆల్ ద డేటా ఈస్ గివెన్ ఇన్ ది ప్రాబ్లమ్. ఓకే, ఐసోమెట్రిక్ వ్యూలో అన్నీ ఇచ్చిండు, మనం దాన్ని ఆర్థోలో కన్వర్ట్ చేసి ఇట్లా డ్రా చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ ప్రొజెక్షన్ ఈ పాయింట్ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ కూడా మనము చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఈ పాయింటే ఈ మన టాప్ వ్యూలో కూడా ఇట్లా వస్తుంది. ఓకే, తర్వాత ఈ 7.5 ఉంది కదా. సో ఇది కూడా ఇక్కడ చూపిద్దాం ఇది. ఓకే, మీరు కరెక్ట్ పారామీటర్స్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది డయాగ్రామ్. సో ఇది మన ఆన్సర్. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు కూడా. ఇట్లా మనకి డైమెన్షన్స్ ఇట్లా చూపించవచ్చు. 15, ఇది కూడా 15. ఓకే, ఇది వచ్చేసి 7.5, ఇది 7.5. ఓకేనా, రైట్. ఇది మన ఆన్సర్. ఇట్లా డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, తర్వాత టాప్ వ్యూ ఇట్లా డ్రా చేసుకొని మంచి డైమెన్షన్స్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చారు కాబట్టి చాలు, ఇక్కడ అవసరం లేదు డైమెన్షన్స్. ఆల్రెడీ ఇక్కడ చూపించారు కాబట్టి సరిపోతుంది డైమెన్షన్స్. ఇది మన ఆన్సర్. కావాలంటే వీటిని కూడా ఇట్లా లైట్గా కనెక్షన్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. లైట్గా ఉండాలి, ఇట్లా దీనికి ఇలా వస్తుంది. ఓకే, సో ఇది మన ఆన్సర్. ఇది మన ఆన్సర్. ఈ అవుట్లైన్ మాత్రం డార్క్ ఉండాలి. ఓకే, లోపల ఉన్న ఈ ప్రొజెక్టర్స్ అనేది లైట్గా ఉండాలి, అవుట్లైన్ మాత్రం డార్క్ ఉండాలి. ఇది డార్క్ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో రానున్న మీ ఎగ్జామ్స్కి ఇటువంటి క్లాసెస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.